ప్రతి టీమ్ కి 3 లైఫ్ లైన్స్ ఉంటాయి. అది కెప్టెన్ రౌండ్ ముందులోపే ఆ లైఫ్ లైన్ అనేది మీరు వినియోగించుకోవాలి. మీకు అర్థమవుతుందా? ఇంకా కెప్టెన్స్ రౌండ్ నుంచి లైఫ్ లైన్ రాదు. ఓకేనా? డన్. సో ఎవరైనా హెల్ప్ చేయొచ్చు. లైఫ్ లైన్ ఫుల్ మార్క్స్ ఎవరైనా హెల్ప్ చేయొచ్చు. ఓకేనా? డన్. లైఫ్ లైన్ ఉపయోగించాడు తప్పు చెప్తే నేను చేయగలను. అది మీ డ్యూటీ అది. ఓకేనమ్మా? ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ రౌండ్ స్టార్ట్ ఫ్రమ్ యువర్ 13. అభిషేక్ స్టాండ్ అప్. వాట్ ఈస్ మీన్డ్ బై మెటీరియల్ నౌన్? మెటీరియల్ నౌన్ లోనే లిక్విడ్స్ ఉంటాయి. లిక్విడ్స్ అంటే డెఫినేషన్. ఐ యామ్ ఆస్కింగ్ డెఫినేషన్. టైమ్. సో 1 point. What is meant by gender of noun? గట్టిగా చెప్పాలి. కింద వర్బ్స్ అండి, ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఒక ఎగ్జాంపుల్. రెగ్యులర్ వర్బ్ కి 2 ఎగ్జాంపుల్స్ చెప్పేదా? ఇర్రెగ్యులర్ వర్బ్ కి క్లాస్. ఎంత చేస్తుంది బాగుంది. టీమ్ యోస్ 5 points. నెక్స్ట్. ఓకే. వాట్ ఈస్ మీన్డ్ బై హెల్పింగ్ వర్బ్స్? హెల్పింగ్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్స్ పాస్ట్ కి ఏమొస్తాయి, ప్రెజెంట్ కి ఏమొస్తాయి, ఫ్యూచర్ కి ఏమొస్తాయి? చెప్పు. హెల్పింగ్ వర్బ్స్ పాస్ట్ కి బస్ వర్బ్, బస్ వర్బ్. ప్రెజెంట్ కి గట్టిగా గట్టిగా అని ఫ్యూచర్. ఫ్యూచర్ కి విల్ సెల్ అని. మరి ప్రెజెంట్ కి అమెజాన్ అని. ఎక్సలెంట్. వాజ్ వర్బ్ కి వాజ్ కి ఏ ప్రొనౌన్స్ వస్తే వర్బ్. ఐ ఈ షీ వర్స్ కన్యా. ఇంకొకటి ఉండిపోయింది. దే యు ఈ షీ ఇట్. కరెక్ట్ చెప్పు. వాజ్ కి ఏ ప్రొనౌన్స్ వస్తే ఐ ఈ షీ దే యు ఇట్ వర్స్. దే దేనికి వెళ్తాయి? వర్. గుడ్. ఇట్ కూడా వాజ్ కి వెళ్తాయి. హాఫ్ మార్క్. యామ్ కి ఏ ప్రొనౌన్స్ వెళ్తాయి? ఐ నుంచి యామ్ కలుగుతుంది అన్యా. ఈజే నుంచి ఈ షీ ఇట్ వెళ్తుంది. వెరీ గుడ్. వి యు దే వెళ్తాయి అన్యా. ఎక్సలెంట్. డన్. నేను క్వశ్చన్ అడుగుతాను, మీకు ఆన్సర్ చెప్పాలి. సో ఐ లివ్ ఇన్ అమెరికా. ఇందులో యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ ఏంటి? సరే, యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ ఏ క్వశ్చన్ తో వస్తుందన్నో? వేర్ తో క్వశ్చన్ వై. ఇప్పుడు ఆన్సర్ చెప్పు. ఐ యామ్ అట్ ట్యూషన్. ఐ యామ్ ఇన్ ట్యూషన్. ఇందులో యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ ఏంటి? ట్యూషన్. వెరీ గుడ్. క్లాప్. యాడ్వర్బ్ ఆఫ్ టైం అంటే ఏంటి? దానికి ఎగ్జాంపుల్స్ చెప్పు. ఏ క్వశ్చన్ వస్తుంది? వెరీ గుడ్. అదే ఏదైనా ఎగ్జాంపుల్స్ చెప్పు. Yesterday is the adverb of time. Okay, example sentence చెప్పేదన్నా. అలా చెప్పాడు అబ్బాయి అలాగా. I am in tuition yesterday. ఇందులో adverb of time ఏంటి? Yesterday. ఏ క్వశ్చన్ వస్తుంది adverb of time కి? adverb of time కి ఏ క్వశ్చన్ వస్తుంది? అది adverb of place కి వేర్ అన్నాడు. అలా adverb of time కి ఏ క్వశ్చన్ వస్తుంది? రాంగ్ ఆన్సర్. కూర్చో. సో 3 points. ఓకే, డన్. యాడ్వర్బ్ ఆఫ్ రీజన్ అంటే ఏంటి? నువ్వు చెప్పు తెలగా. యాడ్వర్బ్ ఆఫ్ రీజన్. సరే, యాడ్వర్బ్ రీజన్ ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఇప్పుడు క్వశ్చన్ యాడ్వర్బ్ ఏ క్వశ్చన్ వస్తుంది? యాడ్వర్బ్ రీజన్ కి మెన్షన్ అని చెప్పావు కదా. ఇప్పుడు నువ్వు చెప్పు. ఇప్పుడు వైతో క్వశ్చన్ వేయి. ఇప్పుడు ఆన్సర్ చెప్పు.
I am late. Because I am in మరి అందులో యాడ్ ఆఫ్ రీజన్ ఏంటి? because వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రాన్సిటివ్ వర్బ్స్ అండ్ intransitive verbs? Transitive and intransitive verb. Transitive has subject, Hmm. verb, object. But intransitive verb didn't have an object. It has Okay, example. Transitive verb one example, intransitive verb one example. Transitive verb example. I completed my homework. Hmm. Intransitive example. చెప్పు. ట్రాన్సిటివ్ వర్బ్ ఓకే, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు ఇంట్రాన్సిటివ్ వర్బ్ కి ఎగ్జాంపుల్ చెప్పు. I work. వెరీ గుడ్, క్లాప్. సూపర్. టెల్ అబౌట్. ఈ పని అయిపోయిందని గతంలో ఈ పని చెప్పు. అయిపోయిన దాన్ని సింపుల్ పాస్ట్ అంటారు. వెరీ గుడ్ అమ్మా. సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ ఏంటి? సూపర్ నాన్న. క్లాస్. అన్ని లైఫ్ టేక్ ఇట్ లైఫ్ లైన్. వన్ లైఫ్ లైన్ కంప్లీటెడ్. చెప్పు ఆన్సర్. గతంలో ఈ టైంకి ఏం చేస్తామో చెప్పేది పాస్ట్ టైం స్ట్రక్చర్. వాజ్. వెరీ గుడ్, క్లాప్. ఓకే, డన్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. వెరీ గుడ్ నాన్న. స్ట్రక్చర్. ఒక ఎగ్జాంపుల్. క్లాప్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ చెప్పేది డైలీ హ్యాబిట్స్, ఎన్విరాన్మెంట్ రూట్స్, proverbs, feelings, స్ట్రక్చర్. subject plus given by default plus object. వన్ ఎగ్జాంపుల్. I go to school every day. క్లాస్. మీ టీము తగ్గట్లే. స్లో చెప్పు, ఇదేమీ ఇది కాదు. Continuous subject plus am is before plus object, present perfect subject plus have as before plus object, వెరీ గుడ్. present perfect continuous subject plus have as been before plus object. హ్యావ్ కే ప్రొనౌన్స్ వస్తాయి. రైట్ చెప్పు. ఐవి. You there. సూపర్. హ్యాస్ కే ప్రొనౌన్స్ వస్తాయి మరి ఇంకా. He said. క్లాప్స్. అబౌట్ ఆల్ పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్స్. Past tense है हाँ. simple past tense है plus subject స్లోగా చెప్పాలి. object है past continuous subject plus was they were before plus subject past continuous subject plus had been plus object past perfect continuous subject plus had been before plus object వాజ్ కే ప్రొనౌన్స్ వస్తే వర్ కే ప్రొనౌన్స్ వస్తాయి. अन्य was का हाँ. I he she it वजन है we हाँ. they are वजन है యామ్ హ్యాడ్ కే ప్రొనౌన్స్ వస్తాయి. are pronouns है I we వాట్ ఆర్ దోస్ ప్రొనౌన్స్? I we you they he she it క్లాప్స్. డన్. క్లూ వర్డ్ సింపుల్ పాస్ట్. Yesterday, last month, last week, last year, previous year, in 1976. దీస్ ఆల్ ఆర్ విచ్ టెన్స్ క్లూ వర్డ్స్. Simple past. ఈ క్లూ వర్డ్స్ యూస్ చేసి ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయి. Yesterday, yesterday I had gone to. హ్యాడ్ రాకూడదు కదా. Yesterday I wrote my homework yesterday. క్లాప్స్. జిరాక్స్. Okay. అది ఒకసారి మళ్ళీ every Egyptian every day, every week, every month,
occasionally, daily. ఒక ఎగ్జాంపుల్ కంగారు పడకండి అప్పుడే మరి వాళ్ళు ఎగ్జాంపుల్ అడిగాను కదా Simple present కావాలా? అంటే ఈ క్లూ వర్డ్స్ యూస్ చేసి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి Clue words. I go to school every day. క్లాస్ చెప్పండి రైట్ అండ్ ఇంగ్లీష్ దిస్ మీన్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అప్కమింగ్ చూసుకోండి ఈజీ క్వశ్చన్ కదమ్మా My future continuous tense అంటే ఏదో చెప్పు subject plus will plus be before plus subject. దాన్ని ఎగ్జామ్ తెలుగులో చెప్పేసి ఏంటి దానికి మరి క్లూ వర్డ్స్ ఏంటి ఈ clue words లైఫ్ దాన్ని future continuous అంటే చెప్పు ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఫ్యూచర్ లో ఈ టైం కి ఎగ్జాక్ట్లీ చేస్తుంది. చాలు దాని స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ విల్ బై సెల్ బి బిఫోర్ ఎగ్జాంపుల్ I shall go to school. I will be going to school next బిల్లు week. పెట్టకూడదు షెల్ పెట్టాలి I shall చెప్పగలవా చెప్పు in 2028 అది 8/2028 అండి దాని ముందు ఒకటి వస్తుంది సిద్ధం దాని క్లూ వర్డ్స్ ఏమైనా ఉన్నాయా ఒక ఎగ్జాంపుల్ చెప్పు I will have been going to village. పాస్ట్ పర్ఫెక్ట్ కండిషన్స్ కోసం చెప్పు అంటే పాస్ట్ లో మొదలయ్యి కొంతకాలం గడిచి పాస్ట్ లో వెరీ గుడ్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ బిఫోర్ టు సబ్జెక్ట్. బిఫోర్ ప్లస్ ఆఫ్టర్ గుడ్ ఒక ఎగ్జాంపుల్ I had started my homework at ఐ హ్యాడ్ కాదు బాచు I బాచు had been starting my homework because my స్టార్టింగ్ టైం ఎంత చెప్పు ఫ్రమ్ October to March. Tell about adjectives of quality. 10 examples. 2 examples, 1 mark. Adjective of quality. 2 examples, 1 mark. చూసుకోండి చెప్పు గుణం గురించి చెప్తారు. ఎగ్జాంపుల్స్ చెప్పు లిస్ట్ అన్ని అంటే సిగ్నల్ వర్డ్స్ లాగా అవే. లేకపోతే ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్స్ అవసరం లేదు సిగ్నల్ వర్డ్స్ కైండ్ క్రూయల్ Two. విల్ అండ్ పవర్ఫుల్ వెరీ గుడ్ నువ్వు చెప్పు adjective of number 10 examples 1001 and 2 3 6 అన్నీ ఆల్రెడీ అంటే 1 చెప్తాను కాబట్టి అయిపోయింది అంటే అది చెప్పండి 4 అయ్యే ఫాస్ట్ చెప్పొచ్చు లిస్ట్ చదవమని కూడా ఇంటికి ఇచ్చాను నేను A and వెరీ గుడ్ million బిలియన్ మిల్ ఒకటే చెప్పు ఒకటే డాన్స్ చేస్తాం బిలియన్ equal billion డ్యూయల్ pay ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజీ చెప్పొచ్చు కష్టమే కాదండి Unfinished actions to finished actions to finished actions net experience recently completed actions సరిపోతుంది ఒక ఎగ్జాంపుల్ చెప్పు ఏదైనా ఆ స్ట్రక్చర్ చెప్పు isn't perfect because have as with it ఏ ప్రాణం స్కాబ్ వస్తుంది ఏ ప్రాణం స్కాబ్ వస్తుంది आपकी I will use it రైట్ అంతే రైటే ఒక ఎగ్జాంపుల్ I have completed homework. క్లాప్స్ పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ స్ట్రక్చర్ స్ట్రక్చర్ subject plus
క్లాప్స్. లైఫ్ తీసుకుంటారా? క్లాప్స్. ప్రెజెంట్ కంటిన్యూస్ స్ట్రక్చర్. సబ్జెక్ట్ ప్లస్ and is are equal plus object. Done. లిస్ట్ చెప్పాలి. Few, few, a few, little, a little, the little, the many, so much, many, 7 8. less, చెప్పే అయిపోయిందండి. అంటే ఈ గ్రేటే. 13 rounds. Yours the team 55, Vivek team 56. 1 point లీడ్ లో ఉన్నది అంతే, ఎక్కువ కాదు అమ్మా. వీళ్ళకి 3 లైఫ్ లైన్స్ అయిపోయి మీకు 1 ఇంకా ఒకటి ఉంది. ఓకేనమ్మా? సైడ్ హెడ్డింగ్స్ కూడా చెప్పాలా? Plus subject video plus object past tense, subject plus object video plus object past perfect, subject plus had with plus object past perfect continuous, subject plus had been before plus object simple present, subject plus V1 by V1 plus object simple future present continuous, subject plus addition before plus object present perfect, subject plus had have by has B3 plus object present perfect continuous, subject plus have by has been before plus object simple future, subject plus will by shall B1 plus object future continuous, subject plus will be by shall be before B3 plus object present perfect continuous, subject plus will have been by shall have been before plus object. ఇందాక డిసప్పాయింట్ చేసేప్పుడు నిలబెట్టాలి టీమ్ని అమ్మా. ఓకేనా? క్లిప్ చేస్తాను నేను. ఇప్పుడు మీరు ఫస్ట్ చెప్పాలి ఒకటి, అదే ఇప్పుడు నువ్వు చెప్పాలి 5 minutes లో. ఏంటి వచ్చింది టాపిక్? Nouns. చూపించు. Yes. ఓకేనా? స్టాండ్ అప్. ఫస్ట్ ది వీడియో. Noun is a noun tells about name, place, animal thing. There are 8 types of noun. First type of noun is abstract noun. It tells about feelings. Examples are list is knowledge, love, anxiety, depression, hate, hunger, etc. Examples are she's filled with knowledge. He is a clever boy, etc. Second type of noun is material noun. Material nouns are the nouns which are extracted from the earth. Example: cotton, jute, silver, platinum, gold, etc. The examples are the cotton plants. The cotton plants rise in the forest. The cotton plants rise in the forest. The rubber we get rubber from the trees. Third type of noun is collective noun. Collective noun tells about group of things. The list is army, team, pride, bunch of grapes, bunch of keys, bunch of threads, flock of sheep, flock of school of fishes. Examples are school of fishes are in the aquarium. A flock of sheep are living. Noun is fourth type of noun is countable noun. The things which you can count are called countable nouns. Examples are fingers, money, clothes, tables, chairs, etc. Uncountable nouns are the things which we cannot count. Examples are hair, stars, turmeric, jeera, sand, salt, etc. The next noun is proper noun. Proper noun it tells about anything that is specific. Example St. Joseph Girls High School, Vidyadaya High School, Naval Abhakchetu, etc. Common noun it tells about anything generic. It tells about anything. Examples are school, girl, boy, hero, actress, actor, etc.
Gender of a noun. Gender of a noun tells about the main 4 things. Masculine, feminine, common, neutral. Masculine tells about gender. Example: actor, hero, boy, girl, groom, etc. Feminine tells about female gender. Example: female, heroine, actress, bride, etc. Common, which represents both the genders. Example: doctor, police, pilot, etc. Neutral, which tells about things: table, book, pens, etc. Compound, it is combination of 2 words. Example: playground, basketball, football, etc. Concrete, it tells about our 5 sense organs: eyes, nose, mouth, ears, skin. Persona, which contains an apostrophe s. ఇంకా చూస్తా. ఇంకెంత సెకండ్స్ ఉంది? 2 minutes. 3 minutes అయింది. మినిట్స్ వరకు టైం ఉందమ్మా. ఇంకా ఎంత వస్తుందని చెప్పు. There are 11 types of nouns. వాట్ ఆర్ దోస్? Abstract noun, material noun, collective noun, countable noun, uncountable noun, common noun, proper noun, gender of a noun, compound noun, concrete noun, possessive noun. వాట్ ఈస్ మీన్ బై పొసెసివ్ నౌన్? Possessive nouns are the nouns which contains apostrophe s. For example, వన్ ఎగ్జాంపుల్. that is Hema's book. ఇన్ దట్ సెంటెన్స్ వాట్ ఈస్ పొసెసివ్ నౌన్? Hema apostrophe s. వాట్ ఈస్ మీన్ బై కాంపౌండ్ నౌన్? Compound noun is a combination of 2 words. Example: playground. వెరీ గుడ్. ఓకే, 5 మార్క్స్. క్లాస్. 10 marks. Okay, 12 marks. Clap. చూపించు. adverbs. ఓకేనా? adverb of manner అంటే మ్యాన్ అంటే ఎలాగున్నాడో చెప్పేది. అది హౌ తో క్వశ్చన్ వేస్తారు. adverb of time అంటే ఏ టైం చేస్తున్నాం, అది వెన్ తో క్వశ్చన్ వేస్తారు. adverb of place అంటే ఎక్కడ జరుగుతుందని, అది క్వశ్చన్ ఏమో వేర్ తో వేస్తారు. adverb of place, adverb of time, adverb of manner అయిపోయింది. adverb of manner కి ఎగ్జాంపుల్స్ చెప్పు. అని adverb of manners కి ఎగ్జాంపుల్ హౌ క్వశ్చన్ వేయాలా, ఎగ్జాంపుల్స్ కావాలి. దే ఆర్ వెరీ గుడ్ పీపుల్. అండ్ ఇన్ దట్ సెంటెన్స్ వాట్ ఈస్ adverb? గుడ్. అలా చెప్పు అన్నిటికీ. adverb of place కేమో దేర్ ఆర్ ప్లేయింగ్ they are playing outside place. adverb of time ఏమో time, they are going to beach at 9 o'clock. 9 o'clock అనేది టైం, adverb of time. అంతే అవే ఉన్నాయి adverbs అంటే. మొత్తం 8 ఉంటాయి కదా. 8 అంతా ఒకసారి 8 ట్రై చేయి. 8 చెప్పడానికి అట్లీస్ట్ 6 అని ట్రై చేయి. adverb రావు మరి ఇదే కదా టాస్క్. యు ఆర్ ద కెప్టెన్, యు హావ్ టు లీడ్ ద టీమ్. చెప్పు ఏం టెన్షన్, బట్ టైం ఉంది. నువ్వు 3 చెప్పు. నువ్వు 3కి ఎంత ఇస్తాను? మహా అయితే 6 పాయింట్స్ ఇస్తాను. ఇంకా 3 చెప్పాలి కదా. అని adverb of reason ఏమో హౌ, అది adverb of reason రైట్ వేస్తాను క్వశ్చన్. adverb of affirmation అండి. affirmation అనేది హౌ ఆఫెన్ తో క్వశ్చన్ వేస్తారు. రాంగ్ ఆన్సర్. కష్టంగా ఉంది, వదిలే. నీకు వచ్చింది చెప్పు. అన్ని adverb of reason. They are playing outside because. In that sentence, what is adverb of reason? Because. చెప్పు నన్ను 4 చెప్పు, ఇంకా చెప్పాలి. టైం అమ్మా 3 minutes అయిందయ్యా. లాస్ట్ 2 minutes.
చెప్పలేంటే క్విట్ వెళ్ళిపో. నీకు 7 మార్క్స్ వచ్చాయి. ఇంకా చెప్తే యాడ్ చేస్తాను పాయింట్స్ ఏమైనా. అన్ని యాడ్ వర్క్ ఆఫ్ రీజన్ అయిపోయింది. యాడ్ వర్క్ అన్ని యాడ్ వర్క్ అంటే వర్క్ కి చెప్పచ్చు. చెప్పు యాడ్ వర్క్ అంటే ఏదో చెప్పు. వర్క్ కి అడిషనల్ మీనింగ్ ఇస్తుందని. హౌ ఆఫెన్ దేంతో క్వశ్చన్ వేస్తారు? ఏ యాడ్ వర్క్ వేస్తారు? హౌ ఆఫెన్ అన్ని 4 minutes. లాస్ట్ 1 minute ట్రై చేయి. నీకు 8 పాయింట్స్ వచ్చాయి. ఉంది ఇంట్రోగేటివ్ యాడ్ వర్క్స్ ఉంది. అన్ని ఇంట్రోగేటివ్ యాడ్ వర్క్స్ అంటే హౌ. చెప్పు 5 seconds. చెప్పాడు అబ్బాయి. 5 చెప్పాడు అన్య. అందులో మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి అంతా 5 కి 10 అర్థం కాబట్టి ఒక 9 వేస్తాను నేను. ఓకేనా? డన్. సో Textual verbs అంటే main verbs కూడా అంటారు. main verbs has two types of main verbs. First one regular, second one irregular. regular V2 V3 ED తో ఎండ్ కంపల్సరీ ఎండ్ అవుతే irregular verbs. V2 V3 ED తో ఎండ్ అవ్వకపోతే irregular verbs. ఈవెన్ V2 V3 సేమ్ ఉన్నా సరే irregular verbs. ఎగ్జాంపుల్స్ చెప్పు. రెగ్యులర్ వర్బ్ కి రెగ్యులర్ వర్బ్. irregular verb I walked at Central Park. అలా కాదు, ఆన్లీ వెర్బ్ ఫార్మ్స్ చెప్పు. రెగ్యులర్ వర్బ్ వాక్ అలా. walked walking walks. irregular cut cutting cuts. సో ఇది అడ్రస్ నీ ఛాన్స్. వాట్ ఈస్ మీన్ బై పాస్? వాట్ ఈస్ మీన్ బై పాస్ కండిషన్స్? పాస్ట్ కంటిన్యూస్ అంటే గతంలో మనం ఈ టైంకి ఏం చేస్తున్నాం? సబ్జెక్ట్ ప్లస్ వాట్ బై బిఫోర్ ప్లస్ సబ్జెక్ట్ క్లూ వర్డ్స్. బై దిస్ టైమ్ yesterday, by this time at this time yesterday, at this time last week, at this time last month, at this time last year, at this time previous year. ఓకే గో. అంత క్యాల్కులేషన్ చేశాను. పోలే ఏదో చేసి అదే మీకు టైం ఇచ్చాడు. వన్ మోర్ క్వశ్చన్. వాట్ ఈస్ మీన్ బై పాస్ట్ పర్ఫెక్ట్? డెఫినిషన్ అనుకున్న టైం కంటే ముందే చేసేయడం. దానికి ఒక స్ట్రక్చర్ ఉంది. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ విత్ ప్లస్ ఆబ్జెక్ట్. అదే నెగటివ్ స్ట్రక్చర్. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ నాట్ విత్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇంక్లూడ్స్ బై దిస్ టైమ్ yesterday, బై దిస్ టైమ్ లాస్ట్ వీక్, బై దిస్ టైమ్ లాస్ట్ ఇయర్, బై దిస్ టైమ్ లాస్ట్ మంత్. ప్రొనౌన్సియేషన్ హ్యాడ్ ఏమ్స్ అన్ని సౌండ్ రాకూడదు. ఏ లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. ఓకే మా. సో లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. లిజన్. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ మా. లాస్ట్ లిజన్. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ దట్ ఈస్ మెంటర్స్ రౌండ్. ఇది 20 మార్క్స్ పేపర్. 10 క్వశ్చన్స్ ఉన్నాయి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. ఈ పేపర్ లో తనకి 20 వచ్చి తనకి 5 మార్క్స్ లోపు వస్తే విన్నింగ్ టీమ్ వివేక్. ఒకవేళ పొరపాటున నీకు 60 యువర్ విన్. నీకు 16 వస్తే విన్ను. నీకు ఎన్ని వస్తే విన్ను. నీకు మాత్రం 1 మార్క్ కూడా పోకూడదు. అర్థమవుతుందా? నీకు 1 మార్క్ పోకూడదు. నీకు 16 వస్తే నువ్వు విన్. అంటే నీకు మీకు డిఫరెన్స్ ఎంత లేదు. నీకు 80 మార్క్స్, టోటల్ 80 పాయింట్స్. మీకు 75 పాయింట్స్. 5 పాయింట్స్ డిఫరెన్స్ ఉన్నారు. సో లాస్ట్ రౌండ్ ఎంత
రిటర్న్ టెస్ట్. ఇది టోటల్ 20 మార్క్స్ పేపర్. 10 క్వశ్చన్స్ ఉంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. మీకు ఇస్తున్న టైం జస్ట్ 10 minutes. ఆల్ ది బెస్ట్. మమ్మీ ఇలా ఉన్నారు మీ టీంలో ఫార్మేట్ లాస్ట్ 10 minutes. అయిపోయింది. బ్యాగ్ లో ఆఫీస్ ఓకే. Last 8 seconds. 5, 4, 3, 2, 1. మా వీడియో ఆన్ చేయండి. స్టాప్ స్టాప్. పంపిస్తారు కూర్చో. ఏ సౌండ్ రాకూడదు. ఇప్పటి వరకు బాగున్నారు. సౌండ్ రాదు. ఎవరికి తెలియదు పేరు రాయలేదు. అన్నిటికి బట్టి తెలిసిపోతుందండి. బాగోదు కాదు పల్ల పల్ల పల్ల. ఇప్పుడు చెప్తున్నావా? నీది ఫస్ట్ పైన నాకు తెలుసు వెయిట్. షూస్ బాగున్నాయి. స్నీకర్స్ కల్పిస్తాడు మీకు. థ్యాంక్స్ చెప్పండి. లాస్ట్ మినిట్ చూస్తా ఎన్నో మీరు చెప్పండి బైబీసీ. చాలా రే కార్తిక్ ఏడాడు సరికొట్టదు కదా అలాగంటే సస్పెన్స్ పెట్టాలి. ఈ సస్పెన్స్ నాకు కావాలి. ఓకే. హ్యాపీ వీడియో ఇక్కడ మార్పు సో ఒక్క పాయింట్ తేడాతో ఒక్క పాయింట్ నువ్వు చేసిన 3 మిస్టేక్లు చెప్తాను. సో విన్నర్ మెంటల్ టీమ్, మెంటల్ రౌండ్ విన్నర్స్ 20 మార్క్స్ కి, బాజు టీమ్ 20 కి 18. క్లాస్. యువత టీమ్ మెంటర్స్ రౌండ్ కార్తిక్ టీమ్ 20 out of 20. కార్తీక్ సాధించారు రే.
విన్ టీమ్ వచ్చింది. గెలిపిస్తా అనుకున్నాను. అంటే చెప్పండి, గెలుచుకోలేదు మా బాగా ఉన్నారు కదా, ప్లీజ్ ప్లీజ్ మా ఈరోజు కొట్టియండి మా, స్టాప్ మా. విన్నింగ్ టీమ్ యూఎస్ఏ టీమ్ అండి విన్ అయిపోయిందమ్మా. సో లాస్ట్ రౌండ్ ఓకే, సో చీర్స్ అప్. ఓకేనమ్మా, అందరూ కూర్చొని చెప్తారు. వీడియో వచ్చి సో యూఎస్ఏ టీమ్ విన్నర్స్. ఓకేనమ్మా, డన్. సో 90 మార్క్స్. ఓకేనమ్మా, డన్. కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ రావాలి. నన్ను వీడియో ఆన్ చేయండి బాగా. సరే కెప్టెన్ మా, కెప్టెన్, మెంటర్ అండ్ వైస్ కెప్టెన్. సో ఒక స్మాల్ గిఫ్ట్, మరి అంత లగ్జరీ కాదు, చిన్నది ఓపెన్ చేస్తుంది. సో వైస్ కెప్టెన్ కి స్లో స్లో అది ఒక స్మాల్ బ్రేస్లెట్, అబ్బాయి అమ్మాయి ఇద్దరు వాడచ్చు. ఓకేనా, ఇద్దరు వాడచ్చు, మేల్ అండ్ ఫీమేల్. ఓకేనమ్మా, విన్నింగ్ టీమ్ ఎవరు ఉన్నారో 1 అంతా చూపించచ్చు వీడియో. మీకు ఒక టైం వస్తుంది, డోంట్ వరీ. రావాలి రావాలి ఫాస్ట్ గా. తీసుకునేందరు కొండండి రా. ఓకే, అందరూ అయిపోయారా? టీం అందరికి వస్తాం రండి. టీం అందరూ అయిపోయారా? వస్తా రండి, తీసుకున్నారా? రండి. కార్తిక్ ఓకే అమ్మా, విన్నింగ్ టీం ఎవరమ్మా? చాలా బాగా థ్యాంక్ యూ సో మచ్.